శ్రీరామ్. ఋష్యశృంగుడు యజ్ఞం చేయడానికి అంగీకరిస్తాడు. శాంత ఋష్యశృంగులు అయోధ్యకు వచ్చి రాజమందిరంలో దశరథుడి ఆతిథ్యం స్వీకరిస్తారు. వసంత ఋతువు రాగానే దశరథుడు నా చేత యజ్ఞం చేయించమని ఋష్యశృంగుని ప్రార్థించగా ఆ ఋషి అంగీకరించి యాగాశ్వాన్ని వదిలిపెట్టి అది తిరిగి వచ్చే లోపల యజ్ఞానికి ఏవేవి ఏర్పాట్లు కావాలో అవి చేసుకోమని చెప్తారు. దశరథుడు వశిష్ఠుణ్ణి యజ్ఞ నిర్వహణ బాధ్యతలన్నీ స్వీకరించమని ప్రార్థిస్తాడు. మంత్రులు ఇతర రాజ్యోద్యోగులు ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళకి నిర్దేశిస్తారు. వివిధ దేశాల నుంచి రాజులు, పౌరులు, జానపదులు అందరినీ యజ్ఞం చూడటానికి రమ్మని సగౌరవంగా ఆహ్వానించమని చెప్తారు. యజ్ఞం చూడటానికి వచ్చేవారికి స్వాగతాలు చెప్పి మర్యాదలు చేసి రాజసిబ్బందికి వారి కర్తవ్యాలని ఉపదేశిస్తారు. ఎవరికైనా మనం ఏదైనా ఇచ్చేటప్పుడు వాళ్ళకి అశ్రద్ధగా ఇవ్వకూడదు. అలా ఇవ్వడం వల్ల మనకు పాపమే వస్తుంది. ఒకవేళ వచ్చిన వారు కోపంగా ఉన్నా మీరు ప్రసన్న వదనంతో మర్యాదలు చేయాలి అని రాజుగారు అందరికీ సూచనలు ఇస్తారు. యాగాశ్వం ఎన్ని రోజులకు తిరిగి వచ్చింది, యజ్ఞం మొదలైందా లేదా అనే విషయాన్ని తర్వాతి వీడియోలో తెలుసుకుందాం.